లైట్స్ కెమెరా యాక్షన్ అనగానే వేషం వేసుకున్న వారు హీరోలు అయిపోతారు, డాక్టర్లు అయిపోతారు, మిలిటరీ ఫైటర్స్, పోలీసెస్ అయిపోతారు. కానీ నిజ జీవితంలో వాళ్ళు పోలీసులు కాదు, జనరల్ యాక్టర్స్. వేషం వేసుకుంటే పోలీసులు అయిపోతారు, వేషం వేసుకుంటే డాక్టర్లు అయిపోతారు. కానీ నిజానికి ఒక డాక్టర్ అవ్వాలంటే, ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి కూడా చదువులో నెంబర్ 1 గా ఉండాలి, MBBS చదవాలి, తర్వాత ట్రైనింగ్స్ ఉంటాయి. ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలంటే సంవత్సరాల కొద్ది పోరాటం తర్వాత డాక్టర్ అవుతారు. ఎవరైనా పోలీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ప్రయాణం ఉంటుంది. గమ్యాన్ని చేరుకుని డాక్టర్ గానో పోలీస్ గానో వాళ్ళు ఈ సమాజంలో బ్రతకగలుగుతారు. కానీ వేషధారులు సింపుల్ గా డాక్టర్ కోటేసుకుంటే డాక్టర్, కెమెరా యాక్షన్ అనగానే డాక్టర్ అయిపోతారు. అలా మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన కూడా వేషధారుల వల్లే ఉండకూడదు, వేషధారుల వల్లే ప్రార్థన చేయకూడదు. అంతవరకు మనకు దేవుడు అంటే ఇష్టం లేదు, అంతవరకు పరిశుద్ధ జీవితం లేదు. పొద్దునుంచి సాయంత్రం వరకు మన ఇష్టం వచ్చిన పని మనం చేసుకుంటాం, దేవునికి దూరంగా బ్రతుకుతాం. సడన్ గా వచ్చి దేవుని మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ప్రార్థన చేసేస్తా ఉంటాం, అది వేషధారణ అవుతుంది. దేవుడు మెచ్చుకుంటాడని చెప్పేసి 4 కొత్త మాటలు పలికేసి దేవుని ముందు మాట్లాడినంత మాత్రాన మాట్లాడితే ఆ ప్రార్థనకి విలువ ఉండదు. దేవుడికి ఎప్పుడు కూడా పై వర్ణన దేవుడు ఎప్పుడు చూడడు. దేవుడు ఎప్పుడైనా మనము అడగక మునిపే ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాము ఎరిగి ఉన్నవాడై ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 8వ వచనం, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీరు ప్రార్థన చెయ్యక ముందే దేవుడికి ఏం కావాలో తెలుసు, ఆయనకు తెలుసు, మన తండ్రికి తెలుసు. అందుకని ప్రార్థన చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చాడు, అతను మనతో అబద్ధాలు మాట్లాడుతున్నాడు, అతను వెనకాల ఎలాంటి వాడో మనకు తెలుసు. మనం ముఖస్థుతి చేస్తూ మనమంటే ఏదో ఇష్టం ఉన్నట్టు, మనమంటే ఏదో మన మీద ఏదో ఎక్స్ట్రా ప్రేమను ఒలికించి మాట్లాడితే ఖచ్చితంగా మనం గుర్తుపట్టి ఏం చేస్తాం, అతనితో మాట్లాడడం ఆపేస్తాం, అతను దూరం పెట్టేస్తాం. అలాగే ఈరోజు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు అంటే కారణం ఏంటంటే నీ ప్రార్థన ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎస్ లార్డ్, నేను అబద్ధాలు ఆడేవాడిని, అవును నేను బద్దకిస్తున్నాను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలరు. చూడండి, డాక్టర్ కి లాయర్ కి ఉన్నది ఉన్నట్టు చెప్పాలండి, ఆయన పరమ వైద్యుడు. దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్టుగా ప్రార్థన చేయగలిగితే, వేషధారణ పక్కన పెట్టేసి ఉన్నది ఉన్నట్టుగా దేవుని ముందు ఒప్పుకోగలిగితే పరిష్కరించలేని సమస్య అంటూ ఆయన దగ్గర ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యం. విననేరకుండున్నట్లు ఆయన చెవులు మందం కాదు అనే అద్భుతమైన మాట బైబిల్లో వినడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన వేషధారుల మాట వినడు. ఎంత గట్టిగా స్తుతిస్తున్నావు, ఎంత గట్టిగా ప్రార్థన చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత యథార్థత కలిగి దేవుని ఎదుట నిలబడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. యథార్థత కలిగి ప్రార్థన చేద్దాం, ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యు.